సమ్మిట ఉమాదేవి స్వరపరిచిన 100 కథల వరహాలు. నేటి కథ నెమలినార. రచన బి. మురళీధర్. కైలాసంలో శివుడినే మెప్పించిన వాడను, ఇంద్రలోకంలో ఇంద్రుడినే చెరపట్టిన వాడను, ఈ ముల్లోకాల్లోనూ నాకెదురు లేనివాడను, నువ్వా నన్ను గెలుచువాడవు అని రావణుడు భయంకరంగా వికటాట్టహాసం చేశాడు. ఓరి రావణ, పరసతిని చేరబట్టిన నాడే నీ గొప్పతనం తేటతెల్లమైందిరా. అబలను చెరబట్టిన నీవా గొప్ప వీరుడివి. మాయోపాయంతో నా ఆలిని ఎత్తుకొచ్చిన నువ్వు ఒక శూరుడివా? చాలించు నీ వ్యర్థ ప్రేలాపన, కాచుకో ఇక నీ ప్రాణాలను. రాముడు రావణుడిని హేళన చేశాడు. శ్రీరామ పట్టాభిషేకం యక్షగానం మంచి ఊపు మీద ఉంది. రామరావణుల సంవాదం అప్పుడే పాటల రూపంలోనూ కాసేపటికి మాటల రూపంలోనూ నడుస్తూ ఉంది. అప్పటికి రాత్రి 2 గంటలవుతోంది. బ్రహ్మీముహూర్తం దాకా రావణవధ, విభీషణుడి పట్టాభిషేకం, సీతమ్మవారి అగ్నిప్రవేశం అయిపోతాయి. సరిగ్గా బ్రాహ్మీ ముహూర్తంలో శ్రీరామ పట్టాభిషేకం, మంగళహారతి జరుగుతాయి. అది నాటకమైన పట్టాభిషేకం, మంగళహారతి మంచి ముహూర్తంలో జరగవలసిందే. స్టేజికి అటూ ఇటూ వేలాడదీసిన 2 పెట్రమాక్స్ లైట్లు కొంచెం మసకబారగానే రావణుడు వెంటనే వాటిలో గాలి కొట్టాడు. లైట్లు మరింత వెలుగునిస్తున్నాయి. ఆ వెలుగులో రామరావణుల భుజకీర్తులు, కిరీటాలు దగదగా మెరిసిపోతున్నాయి. ప్రేక్షకులకు ఈ యుద్ధఘట్టం ఎంతో ఇష్టమైనది. మధ్యల తాళాలు వీరరసాన్ని నిండుగా ఆవిష్కరిస్తున్నాయి. నాటకం చూసే పిల్లలు సరిగ్గా కనపడాలని మోకాళ్ల మీద లేచి చూస్తున్నారు. రేపు మళ్లీ తమ సావాసగాళ్లతో ఈ సీనంతటిని ఏ పశువుల కొట్టంలోనో, ఏ గడ్డివాముల మధ్యనో అభినయించాల్సి ఉంది కనుక వాళ్లు కన్నార్పడం లేదు. ఒరే సిన్నోడా, లడాయి వచ్చినప్పుడు లేపమంటివి కదరా, అగో చూడు లడాయి చేస్తున్నారు, లై లై. ఒక ముసలావిడ తన మనవడిని నిద్ర వదిలించేందుకు ప్రయత్నిస్తోంది. లేపకపోతే మళ్ళా తిడతారు. లేవుండ్రిరా అంటే లేస్తలేరు. రావణుడి యశం వచ్చింది లేండిరా. మరో తాత మనవలని లేపుతున్నాడు. రావణ, కాచుకో ఈ బ్రహ్మాస్త్రాన్ని అని రాముడనగానే మద్దెల తాళాలు తమ హోరు తారాస్థాయికి పెంచేశాయి. స్టేజ్ మీద పిడుగులు పడే శబ్దాన్ని సృష్టించడానికి అవి సాయశక్తులా వాయించబడుతున్నాయి. ఆ చప్పుడుకి అంతదాకా మగతమగతగా జోగుతున్న వాళ్లు, ఇంకా లేవని వాళ్లు అందరూ చప్పున లేచి కూర్చున్నారు. ఆ వాయిద్యాల హోరు నేపథ్యంలో రాముడు తళతళా మెరుస్తున్న ఒక ప్రత్యేక బాణాన్ని తీశాడు. ప్రేక్షకులు సంభ్రమంగా ఆ బాణం వైపు చూస్తున్నారు. సీతమ్మ వారిని అష్టకష్టాలు పెట్టిన ఈ దుష్ట రావణుడు ఈ బాణంతో చస్తాడు కాబోలు అని ఎవరికి వారే అనుకొని మరింత కళ్ళు విప్పార్చుకుని చూస్తున్నారు. ప్రేక్షకులు అరుపులు ఈలలతో కళాకారులకు ఉత్సాహాన్నిస్తున్నారు. రాముడు బాణం ఎక్కుపెట్టాడు. అంతలోనే ఒక మనిషి స్టేజి మీదికి వచ్చి రాముడి చెవిలో ఏదో చెప్పాడు. రాముడు వెంటనే రావణుని దగ్గరికి పిలిచి చెవిలో ఏదో చెప్పాడు. ఇద్దరూ కలిసి తెర వెనక్కి వెళ్లిపోయారు. వాయిద్యాలు ఆగిపోయాయి. నాటకం రసవత్తర ఘట్టంలో ఆగిపోయింది. ప్రేక్షకులంతా నిశ్శబ్దమైపోయారు. ఏమైంది? ఏం జరిగింది? తెర వెనుక నుంచి ఏవో మాటలు వినిపిస్తున్నాయి కాని స్పష్టత లేదు. మరి కాసేపటికి రాముడి పాత్రధారి రాముడి వేషంలోనే ఇందాక స్టేజ్ మీదకి వచ్చిన మనిషితో పాటు వడివడిగా నడిచి వెళ్లిపోతున్నాడు. ఆ దృశ్యం చూస్తే రాయిలా మారి అడవిలో పడి ఉన్న అహల్యను మనిషిగా మార్చడానికి విశ్వామిత్రుని వెంట నడుస్తున్న రాముడు గుర్తుకు వస్తున్నాడు. ఈ రాముడు అంత గొప్పవాడు కాకపోయినా మృత్యుముఖంలో ఉన్న ఏ ప్రాణినో బయటకు లాగటానికి అంత జరూరుగా ఆ మనిషి వెంట వెళ్తున్నాడు. మరి కాసేపటికి ప్రేక్షకులందరికీ విషయం తెలిసిపోయింది. కట్ల ఆశన్న దుక్కుటెద్దుకు నోట్లకెళ్లి నురుగులొస్తున్నాయట. భూమి మీద పడి కాళ్లు తన్నుకుంటున్నదట. నారాయణయ్య వెళ్ళాడు గదా, ఇక తక్కువైతది. ఆ భరోసా మాటనే అందరి నోట వినిపించింది. అప్పుడు నాటకం కన్నా ఒక మూగజీవి ప్రాణమే గొప్పదని,
తమ వినోదం కన్నా తమ దుక్కిటెద్దు చాలా గొప్పదని వారు చాలా సహజంగా అనుకోవడం వలన రాముడు వచ్చేదాకా వేచి చూడడంలో ఏమాత్రం అసహనం కనబరచలేదు ఆ పల్లెవాసులు. ఈలోగా జనాలను నవ్వించేందుకు బుడ్డరికాన్ వేషం స్టేజి మీదికి వచ్చింది. నాటకం ఆగిపోగానే అలాగే నిద్రలోకి ఒరిగిన వాళ్లందరూ మద్దెల మీద సరసమైన దరువు వినగానే బుడ్డరికాన్ వచ్చిండు అని లేచి కూర్చున్నారు. ఒక పేరడీ పాటను పాడిన బుడ్డరికాన్ పాట ఆపేసి ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. ఏంటి కూసున్నారు బై మీరంతా? మా రావణ మామగాడు ఎట్లా చేస్తాడో చూద్దామని కూసున్నారా? వారెవ్వా, మా రావణ మామగాడు ఎంత దుష్టుడైతే ఏంది, నాకు పిల్లనిస్తానన్నాడు, సగం రాజ్యమిస్తానన్నాడు, గది సాలు మనకు. ఆడు ఎసంటోడైతే నాకేంది, నాకైతే మంచోడే. మీకు ఏమన్నా ఇస్తానన్నాడంటే మీకు మంచోడే అవుతాడు. అరే బుడ్డరికాన్, గవన్ని మళ్ళా మీ రాముడెటు పోయిండు? ఎవరో అరచారు జనంలో నుండి. అయ్యో పెద్దన్నా, నీకింక చెప్పనే లేదా? రావణుడిని చంపతందుకు ముహూర్తం మంచిగా లేదటనే. మంచి ముహూర్తం చూపిత్తందుకు పంతులయ్య దగ్గరికి పోయిండు. ముహూర్తం ఎలంగానే వచ్చేస్తాడు. అవుగాని నువ్వు లావులాకి చేస్తున్నావు, నీకెటు పోయేదున్నదే? ఇంకా తెల్లారనే లేదు, అప్పుడే ఆస్త మొదలైనాది. గందుకే ఆనలు సరిగ్గా పడతలేవు, ఉలువలు సరిగ్గా పడతలేవు అంటూనే బుడ్డరికాన్ మనుషుల ఆశపోతుతనం గురించి ఒక పాట అందుకున్నాడు. రాముడి వేషం కట్టిన నారాయణయ్య ఆ ఊరి జనాలకు నిజంగా అపరనారాయణుడే. తరతరాలుగా వారి తాత ముత్తాతల కాలం నుంచి సంక్రమించిన వైద్య జ్ఞానం అతని నరనరాన ఇమిడి ఉంది. మనుషులకు సుస్థి చేసినా, పశువులకు జబ్బు వచ్చినా ముందుగా కబురు వెళ్లేది నారాయణయ్యకే. ఆయన చేత మందుపడిందంటే చావు కూడా వెనకకు తిరిగి వెళ్లిపోతుంది అనే నమ్మకాన్ని అనుభవపూర్వకంగా ఏర్పరచుకున్నారు ఆ ఊరి జనాలు. నారాయణయ్య వద్దకు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా బాధితులు వస్తూనే ఉంటారు. తన విద్యను పవిత్రమైనదిగా భావించిన నారాయణయ్య కూడా వచ్చినది మనిషైనా పశువైనా విసుక్కోకుండా వైద్యం చేసి పంపిస్తాడు. పశువుల వైద్యంలో నారాయణయ్యను మించిన వైద్యుడిని ఆ చుట్టుపక్కల గ్రామాలలో 3 తరాల నుంచి ఎవరినీ చూడలేదంటారు వయోవృద్ధులు. మూగజీవాల బాధను కనిపెట్టి సరైన మందు వేస్తాడు. వాటికి వచ్చే రోగాల గురించి అతడికి చాలా తెలుసు. పశువు ఏ మొక్కను తింటే ఏ రోగం వస్తుందో, ఏ గడ్డి మేస్తే అజీర్ణమవుతుందో, ముళ్ళుగడ్డి మేసిన పశువు ఎలా ప్రవర్తిస్తుందో, ఇలా అన్ని రోగలక్షణాలు తెలుసు. అంతేకాదు, పశువులకు హాని చేసే మొక్కలు ఆ ఊరి శివార్లలో ఏ ఏ దిక్కుల్లో పెరుగుతాయో కూడా తెలుసు. ఆ మొక్కలు ఏ ఏ నెలల్లో ఏపుగా పెరిగి హానికరంగా మారుతాయో తెలుసు. అందుకనే పశువులను మేకలను ఫలానా నెలలో ఫలానా వైపుకి మేతకు తీసుకుపోవద్దు అని ముందుగానే ఆ ఊరి కామందులకు సలహాలు ఇచ్చేస్తాడు. నారాయణయ్య సలహాలను ఆ ఊరి జనం తప్పకుండా పాటిస్తారు. అయినా ఒక్కొక్కసారి పశువులే కట్టలు తెంచుకుపోయి మంచిగడ్డి ఆశలో పడి చెడు మొక్కలను మేసి వస్తాయి. కట్ల ఆశన్న దుక్కిటెద్దు కూడా ఏదో తినరాని మొక్కను తినేసినట్లున్నది. అందుకే అర్ధరాత్రి ఎడాపెడా తన్నుకుంటున్నది. నారాయణయ్య తన వైద్యానికి అవసరమయ్యే చాలా రకాల మొక్కలను, చెట్లను, పొదలను తన ఇంటి ఆవరణలోనే పెంచుతున్నాడు. మొత్తం 1/2 ఎకరం విస్తీర్ణం కలిగిన పెరడులో రకరకాల అరుదైన మొక్కలు, ఎక్కడా కనిపించని తీగలు, విచిత్రమైన ఆకారంలో పొడవైన కాయలు కాసే చెట్లు ఎన్నో ఉన్నాయి. నారాయణయ్య ఎక్కడెక్కడి నుంచో వాటిని సేకరించి తెచ్చాడు. ఆ పెరడులోని ఆయుర్వేద వనంలో వింతగా కనిపించి చూసేవారిని విస్మయానికి గురిచేసేవి వజునుకలు. ఇవే బదనికలు. కేవలం వృక్షాల కొమ్మల మీద పెరిగే తీగల్లాంటి చిన్న పొదలు, రంగురంగుల పూలగుత్తులు, విచిత్రమైన ఆకారాలలోకి వంపులు తిరిగిన కొమ్మలు వజునుక పొదల ప్రత్యేకత. ఆ వజునుక పెరిగే వృక్షాన్ని బట్టి దాని ఔషధ గుణం ఆధారపడి ఉంటుంది. వేప చెట్టు మీద పెరిగిన వజునుక ఒక రోగానికి పనికివస్తే, విప్ప చెట్టు మీద పెరిగిన అదే వజునుక మరొక రోగానికి పనికివస్తుంది. ఈ వజునుకల వైద్య రహస్యం కేవలం నారాయణయ్యకు మాత్రమే తెలుసు. ఉదయం లేవగానే పెరట్లోని చెట్లను పరిశీలించి పాదులు చేసి చేదబావిలో నుంచి స్వయంగా నీళ్లు తోడిపోయటం
నారాయణయ్య దినచర్య. నారాయణయ్య తను చేసిన వైద్యానికి ఎవ్వరినీ చేయి సాచి ఏమీ అడగడు. ప్రతిఫలం తీసుకుంటే తన వైద్యం పనిచేయదని చెప్తుంటాడు. అందుకే నారాయణయ్య కుటుంబ అవసరాలను ఊరి జనాలే కనిపెట్టి స్వయంగా తీరుస్తారు. ఆ ఊళ్ళో పండిన ప్రతి దినుసు, కాసిన ప్రతి కాయ పండు ఆయన ఇంటికి కావలసిన దానికన్నా ఎక్కువే చేరవేస్తారు. నారాయణయ్య కుటుంబాన్ని పోషించుకోవటం తమ కుటుంబాన్ని పోషించుకోవడం అంత బాధ్యతగా భావిస్తారు ఆ ఊరి జనాలు. అందుకనే నారాయణయ్య రాముడు వేషం కడితే ఆయనలో సాక్షాత్తు ఆ రామచంద్రుడినే చూస్తున్నంత పరవశులవుతారు ప్రజలు. చివరకు నారాయణయ్య దుక్కిటెద్దుకు వైద్యం చేసి తిరిగి రావటము, రావణ సంహారం కావించటమూ అయ్యింది. బ్రాహ్మీ ముహూర్తంలోనే శ్రీరామ పట్టాభిషేకం, మంగళహారతి ఘనంగా జరిగి నాటకం ముగిసింది. యుగయుగాలుగా కొనసాగుతున్న జగన్నాటకం ఇంకా ముగియలేదు. ఈ నాటకంలో మరో కొత్త అంకానికి తెర లేచిపోయింది. నారాయణయ్య ఉంటున్న ఊరు చాలా పెద్దగా పెరిగిపోయింది. ఊరితో పాటు జనాలు పెరిగారు. వారితో పాటు నారాయణయ్య ముగ్గురు కొడుకులు పెరిగి పెద్దవాళ్లయ్యారు. ఎవరి సంసారాలు వాళ్లకున్నాయి, ఎవరి సంపాదన వాళ్లకుంది. అయినా ఇన్నాళ్ళు ఒకే ఇంట్లో ఉమ్మడిగా కలిసి ఉన్నారు. కాని ఇక అలా ఉండలేని స్థితికి వచ్చేశారు. సామాజిక పరిణామ క్రమంలో కుటుంబాలుగా విడిపోవడం అనివార్యమైన సహజ పరిణామం. నారాయణయ్య పెరట్లో జామ చెట్టు మీద గూడు కట్టుకున్న పిచ్చుకల జంట తాము పెంచిన పిల్లలకు రెక్కలొచ్చున్నాయని గమనించి గూడులోంచి పిల్లల్ని బయటకు తరిమేయాలని ప్రయత్నిస్తున్నాయి. కాని తల్లిదండ్రులు అప్పనంగా తెచ్చి నోట్లో పెట్టే ఆహారానికి అలవాటు పడిన ఆ పిల్లలు ససేమిరా గూడు వదిలి రానంటున్నాయి. కాసేపు గారాం చేశాయి, మరి కాసేపు మారాం చేశాయి. చివరకు తల్లిదండ్రులు వాటిని తోక పట్టుకుని ఈడ్చి అవతలకు పడేసి పొండి, ఎక్కడైనా బతకపోండి అని చెప్పేశాయి. నారాయణయ్య అలా చెప్పలేకపోయాడు. రెక్కలొచ్చిన నారాయణయ్య పిల్లలు ఒక గూట్లో ఇమడలేక, బయటకు పోలేక చివరకు గూడునే ముక్కలు చేసి పంచుకుందామనే ఆలోచన చేశారు. ఇంటి ఆవరణ విశాలంగా ఉంది. ఇప్పుడు ఉంటున్న ఇల్లు తల్లిదండ్రులకు వదిలేసి మిగతా స్థలాన్ని ముగ్గురు సమానంగా పంచుకుని ఎవరి గూడు వాళ్లు కట్టుకోవాలన్న నిర్ణయానికి వచ్చేశారు. అదే మాట తండ్రితో చెప్పారు. నారాయణయ్య మొదట నమ్మలేనట్టు చూశాడు. కొడుకులు స్పష్టంగా చెప్పేసరికి నమ్మక తప్పలేదు. కాని ఇదెట్లా కుదురుతదిరా? ఇదేమైనా సాపుజాగానా తాళ్లేసి పంచుకునేతందుకు? ఈ మందుల చెట్లన్నీ ఏమైపోతాయి? ఈ తీగలు గడ్డలు అన్నీ ఏమైపోతాయి? అంతగా ఇదుంటే ఊర్లో ఏడన్నా జాగాలు కొనుక్కొని కట్టుకోండి, కొంచెం కటుగానే అన్నాడు. బయట జాగాలు కొనేతందుకు మన దగ్గర గన్ని పైసలు యాడున్నాయి? ముందుగా జాగ కొనాలా, మళ్ళా ఇల్లు కట్టాలా? అయ్యే పనేనా అయ్యా? అది కాదురా, ఈ చెట్టు సామా పోతే దొరుకుతాయా మళ్ళా? ఇసొంటి వజునుకలు ఈ చుట్టుపక్కల 50 కోసుల దూరంలో కూడా ఏడలేవు. ఇప్పుడు వజునుకలు, ఈ కాయగసరు వైద్యం ఓళ్ళకోసమే అయ్యా. పోని నువ్వన్నట్టే ఈ జాగ ఇట్లనే ఉంచినావనుకో, నువ్వు ఉన్నంత దాకా మందులిస్తావు, మళ్ళీ నీ తర్వాత అవి ఓళ్లు పోస్తారు, ఓళ్ళకొస్తది ఆ విద్య పెద్దోడు అన్నాడు. ఓళ్ళో ఎందుకు? మీ ముగ్గుట్లకెళ్ళి ఓళ్లన్నా ఒకళ్ళు నేర్చుకోండ్రి. ఇన్నొద్దుల సంధి చూస్తూనే ఉన్నారు. గాయంత విద్య చేతవట్టలేరా? ఈ విద్య చేతవడితే కడుపు నింపుతాదే అయ్యా. నీ జమానా వేరు, ఆ మంది వేరు, ఆ బుద్ధులు వేరు. ఇప్పుడు ఇసొంటి వైదిక విద్య ఓళ్ళడుగుతున్నారు. మనింటికే మునుపటి మెరంగా మందు వస్తున్నారా? మందు పొద్దువడక ముందు నుంచి దారపడుతుండ్రి. ఇప్పుడు ఓళ్ళొస్తున్నారని ఓళ్ళ కోసం నువ్వు ఇంకా ఈ వనం ఉంచుతానంటావు? మధ్య కొడుకు అన్నాడు. నీ కొడుకులని కాదని మంది కోసం ఇంత పెద్ద జాగానుంచుతానంటే గిదెట్ల న్యాయమే అయ్యా? మరిప్పుడు మనుషుల కోసం దవాఖానాలే ఉన్నాయి, గోజుల కోసం గోజుల దవాఖానాలున్నాయి. సర్కార్ మందులు ఇయ్యేతందుకు మనుషులున్నారు. ఇంకా ఎవరి కోసం ఇదంతా? చిన్నోడన్నాడు. ఓళ్ళ కోసమంటే ఏం చెప్పాలరా? ఎన్ని దవాఖానాలొచ్చినా, ఎన్ని మందులొచ్చినా ఆ సర్కారు మనుషులంతా టైముల ప్రకారం డ్యూటీ చేస్తారు కదరా. రోగాలు నొప్పులు అలా డ్యూటీ టైం చూసుకొని రావు కదరా. అందుకే అంటున్నా, నా దగ్గరకు వచ్చినోళ్లను
వాపస్ ఎట్లా పంపియాలా అనే బాధ ఉన్నది గాని మీ మీద ప్రేమ లేక కాదు. నారాయణయ్య బాధగా అన్నాడు. కాలం మారిపోయిందే అయ్యా, దాంతోటి మనుషులు కూడా మారిపోయిండ్రు. వాళ్ళతోని మనం కూడా మారిపోవాలా? మారనంటే కుదరనే కుదరది పెద్దోడు అనునయింపుగా అన్నాడు. కాటికి కాలు జాపుకొని ఉన్నాం, ఇప్పుడేం మారతాం? మీరుంటారు కదా, మీరు మారిపోండ్రి. కాని కనీసం నేను బొందిడిసిపోయేదాకనన్నా ఆగుండ్రి. నా కండ్ల ముందర ఈ సెట్లు ఓంగా నేను చూడలేను. పైసలు వారేస్తే నీ సెట్ల మందుల కన్నా మంచి మందులు దొరుకుతున్నాయి కదనే అయ్యా. గా పైసలు లేనోళ్లే కదా నీ దగ్గరకు వస్తున్నారు. మరి ఆ గరీబ్ గాల కోలన్నా సాయం చేయనే పడుతుంది కదా. చిన్నోడు సహనం కోల్పోయాడు. ఎంత చెప్పినా తండ్రి అదే మాట మాట్లాడుతున్నాడు. ఇగో అయ్యా, ఇంత చెప్పినం, ఇక నీ ఇష్టం. నువ్వు గరీబ్గాళ్లకు మందులు పోసుకుంటా ఉంటావో, నీ కొడుకులను గరీబ్గాలం చేస్తావో నీ ఇష్టం. విచారం చేసుకో. కాదు పోదు అంటే రేపటి సంధి చిప్పలు పట్టి అడుక్క తింటాం. అదే గతైతది మాకు అని చిన్నోడు నిష్ఠూరంగా అన్నాడు. 2 రోజుల్లో విషయం ఊళ్ళోని వాళ్ళందరికీ తెలిసింది. 2-3 ఔత్సాహిక ధర్మ నిపుణులు నారాయణయ్య ఇంటిదాకా పనికట్టుకుని వచ్చి మరీ ఉచిత తీర్పు చదివేశారు. వారి సారాంశం ఏమిటంటే, ఇగో నారాయణయ్య, పిల్లగాండ్లనే మాట కూడా సబబుగానే ఉన్నది. నీ జమాన్లా నువ్వు ఏం చేసినా నడిచింది. అడగక ముందు మీ ఇంటికి సాలుగాసం నడిచొచ్చేది. ఇప్పుడా కాలం ఉన్నదా? పనికిరాని చెట్లు చేమల కోసం కొడుకులను అన్యాయం చేస్తానంటే ఎట్లా? వాళ్ళెటుపోవాలే? ధర్మం తెలిసినోడివి, కొడుకులకు జాగా పంచియనంటే అన్యాయం కాదా? మేమందరం లోకరీతిగా పంచియలేదా? అంత ఓపికుంటే ఏడన్నా ఇంకొక ఎకరం భూమి కొనుక్కొని అక్కడ చెట్లు పెంచుకో, అడవే పెంచుకో. కాని ఈ నడి ఊర్లో చెట్లు పెంచుతానంటే ఎట్లా? పంచియడమే న్యాయం. అలా తీర్పు ఇచ్చేసిన వాళ్ళల్లో నారాయణయ్యతో అర్ధరాత్రి పూట అత్యవసర వైద్యం పొందిన వాళ్ళు కూడా ఉండడం విశేషం. ఆ రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా గడిపిన నారయ్య కాలగతిని తప్పించనెవ్వరి తరము అనే నిర్ణయానికి వచ్చేశాడు. ఉదయాన్నే తన నిర్ణయం కోసం అడిగిన కొడుకులకు మౌనం వహించి తన అర్ధాంగీకారాన్ని తెలియజేశాడు. దానినే పూర్తి అంగీకారంగా అర్థం చేసుకున్న ఆ కొడుకులు కార్యాచరణలోకి దిగిపోయారు. ఫలితంగా 2-3 రోజులలో ఒకరిద్దరు పురప్రముఖుల సమక్షంలో 3 ఆ స్థలాన్ని సమాన వాటాలుగా పంచేసుకున్నారు. మర్నాడే మంచి ముహూర్తం ఉన్నదని ఎవరి వాటాలో వాళ్లు స్థలాన్ని చదును చేయటం ప్రారంభించారు. పెద్దోడి వాటాకు వచ్చిన స్థలంలో మంచినీళ్ల బావి ఉంది. బావి చుట్టూతా విశాలమైన చప్ట, బట్టలుతికేందుకు వేరే స్థలం, స్నానం చేసేందుకు ఆ పక్కనే కట్టిన దడి అన్నీ కలిపితే బావి చుట్టూతా బాగానే స్థలం ఉంటుంది. ఆ స్థలం ఉపయోగపడాలంటే బావిని పూడ్చెయ్యాలి. పెద్దోడి ఇంటికి బావి వాస్తు ప్రకారం కూడా దోషకరమవుతుందని ఎవరో చెప్పారు. చిన్నప్పటి నుంచి అదే బావి నీళ్లు తాగి పెరిగిన పెద్దోడు చివరకు ఆ బావినే పూడ్చేందుకు సిద్ధమయ్యాడు. బావి పూడ్చేస్తారట అన్న మాట నారాయణయ్య చెవిన పడగానే తనను ఎవరో కాదు, కన్న కొడుకులే బతికుండగానే పూడ్చేస్తున్నంత భయం, అసహ్యం కలిగింది. మొన్న పంపకాల రోజున పెద్దోడు అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. మా కాలంలో మేము బతకాలంటే నీ మెరంగా ఉంటే కుదరది. యాలవడితే ఎంతకన్నా తెగిస్తారు. తల్లి రొమ్మునే తన్నినట్లు తను తాగిన బావినే పూడుస్తారు. ఇదేనా ఈ కాలం వీళ్ళకి నేర్పుతున్నది? లోకం తన మీద తనే మట్టి పోసుకొని పూడ్చుకునే కాలం అచ్చేసినట్టే అనిపించింది నారాయణయ్యకు. మరో రోజు తడకల చాటున స్నానం బండ మీద స్నానం చేస్తున్నాడు నారాయణయ్య. గొడ్డలితో చెట్టు మాను మీద బలంగా కొట్టిన చప్పుడు వినిపించింది. వెంటనే తడిబట్టలతో బయటికి వచ్చి చూశాడు. చిన్నోడు నెమలినారను నరుకుతున్నాడు. నారాయణయ్య రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఆవేశం పొంగుకొచ్చింది. ఒరే చిన్నోడా, ఆగు, ఆగురా! నెమలినారనెందుకు కొట్టేస్తున్నావురా? అదేమన్నది నిన్ను? అంటూ తడిబట్టలతోనే చిన్నోడి దగ్గరకు వచ్చి గొడ్డలి లాగేశాడు. చిన్నోడి వాటాకు వచ్చిన స్థలంలో నెమలినార అనే అరుదైన చెట్టు ఉంది. దాని పక్కనే కానుగ చెట్టు ఉంది. కానుగ చెట్టు నీడలో పెరిగిన నెమలినార చెట్టులో ఔషధ గుణం రెట్టింపు అవుతుందంట. అందుకని రెండింటినీ కలిసి
ఒకే పాదులో పెంచాడు నారాయణయ్య. నెమలినార చెట్టు అడవిలో కూడా చాలా తక్కువగా కనిపిస్తుంది. పశువులకు వచ్చే అనేక రోగాలకు నెమలినార ఆకుల కషాయం, రసం దివ్యమైన ఔషధంలా పనిచేస్తుంది. అనేక నొప్పులకు, రోగాలకు కూడా సత్వర ఉపశమనాన్ని కలగజేయటం దాని ప్రత్యేకత. నారాయణయ్య దీనిని అప్పుడప్పుడు మనుషుల వైద్యంలో కూడా వాడతాడు. నెమలినార చివరి లేత కొమ్మలు నెమలిపించపు ఆకారంలో అర్ధచంద్రాకారంగా వంగి ఉంటాయి. ఆ కొమ్మలపై ఆకుల అమరిక నెమలిపించానికి నెమలి కన్నులు అమర్చినట్లుగా ఉంటాయి. ఆ చెట్టుకి నెమలినార అని పేరు పెట్టిన వారు గొప్ప కళాత్మక హృదయం, అంతకంటే గొప్ప సౌందర్య దృష్టి కలిగిన వాళ్లై ఉంటారు. ఒరేయ్ చిన్నోడా, కనీసం ఈ నెమలినార చెట్టునైనా ఉంచరా, ఇది చాలా మంచి చెట్టురా, ఎసొంటి రోగాన్నైనా గడియల మీద తక్కువ చేస్తదిరా, దీన్ని సానా దూరంకెళ్ళి తెచ్చి పెంచినరా, దీన్ని ఇడిసబెట్టరా బాధగా బతిమ్లాడాడు. అయ్యా, నెమలినారా నెమలినారా అంటున్నావు, అగో పెద్దను చూడు, తన జాగంతా ఎట్లా సాపు చేసుకున్నాడో. బావి గుడిపేసిండు, కరివేప చెట్టు, దానిమ్మ చెట్టు ఇవన్నీ కొట్టేసిండు. నువ్వేమో నన్ను చెట్లు కొట్టొద్దంటున్నావు. అది కాదురా, దానిమ్మ కరివేప యాడంటే ఆడ దొరుకుతాయిరా, కాని ఈ నెమలినార యాడ దొరుకుతుంది? ఇదొక్కటుంటే చాలురా, సగం బలం నాకు, ఉంచురా. ఇగో అయ్యా, ఇది ఉంచితే రేపు పిల్లగాండ్లు ఇడ తిరుగుతారు, ఏదన్నా కొమ్మ ఇరిగి పడితే ఎట్లా? అదిగాక ఇది నా ఇంటి ముందరనే వస్తున్నది, నడి దర్వాజలకు ఇంత పెద్ద చెట్లు కనిపిస్తే మంచిగుంటదా? ఇక నువ్వు అది కొట్టకు ఇది కొట్టకు అని అడ్డం వస్తే ఎట్లా? మస్తు దొరుకుతాయి ఇటువంటి చెట్లు అని కింద పడిన గొడ్డలు తీసుకొని చెట్టు మీద మరి 4 దెబ్బలు వేశాడు. నారాయణయ్య చెప్తున్న మాటలు విననట్లే నటిస్తూ నెమలినారను నేల కూల్చాడు చిన్నోడు. అన్నేళ్లుగా ఎన్నో మూగజీవాలకు ప్రాణం పోసిన నెమలినార నారాయణయ్యకు ఎంతో ఇష్టమైన నెమలినార ఫెల ఫెలమంటూ నేల కూలింది. ఇక కానుగ చెట్టుదే తరువాయి వంతు. విలవిలలాడిపోయాడు నారాయణయ్య. సాంప్రదాయంగా ఈ చెట్టంతా నిటారుగా నిలబడిన తన విద్య, వైద్యం కూడా నిట్ట నిలువునా కూలిపోయిన భావన ఒళ్లంతా ఆవహించగా ఇంట్లోకి వెళ్లి తలుపేసుకున్నాడు నారాయణయ్య. 4 రోజుల్లో 1/2 ఎకరంలో విస్తరించి ఉన్న నారాయణయ్య ఇంటి రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఎడారి దిబ్బలా మారిపోయిన తన ఇంటి పరిసరాలను చూసిన నారాయణయ్య గుండెలో కలుక్కుమంటోంది. ఈ విషయాన్ని ఊరి ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. గతం మీద ఏమాత్రం అవగాహన, భవిష్యత్తు మీద ఏ ప్రణాళిక లేని ఆ ఊరి యువతరం గ్రామీణ క్రికెట్ పోటీలు నిర్వహించడంలో బిజీగా ఉంది. కాని కొందరు వయోవృద్ధులు మాత్రం బాధపడ్డారు. రాబోయే తరం ఎంతటి సంపదను కోల్పోయిందో వారికి తెలుసు. తమ ఊరికే కాకుండా ఈ లోకానికే పతనం దాపురించిందని జోస్యం చెప్పేశారు. నిజానికి ఇప్పటికీ ఎంతటి మారుమూల కుగ్రామంలోనైనా నారాయణయ్య లాంటి వారు ఒక్కరైనా ఉంటారు. వారు తమ పారంపరిక జ్ఞానంతో మృత్యుముఖంలో ఉన్న ఏ మనిషినైనా, పశువునైనా, ప్రాణకోటినైనా బ్రతికించగల సమర్థులు. తమకు తెలిసిన చిన్న చిట్కాతో చిటికెలో ఉపశమనాన్ని కలిగించగల సాంప్రదాయక వైద్య విజ్ఞానం వారి సొంతం. వేల సంవత్సరాల నుంచి కేవలం ముఖవాచ్యంగా కొనసాగుతూ వస్తున్న ఈ అద్భుత సాంప్రదాయక పరంపరను వారు ఎంతో నిష్ఠగా ఆచరించి ఇప్పటిదాకా సజీవంగా ఉంచగలిగారు. ఏ గుర్తింపులకు, కొలమానాలకు అందని ఘనత వారిది. ఆ ఘనత మెల్లమెల్లగా మాయమైపోతుంది. ఈ సంధికాలం మరెందరు నారాయణయ్యలను మాయం చేస్తుందో. అర్ధరాత్రి దాటిపోయింది. చాలా రోజులుగా కలత నిద్రపోతున్న నారాయణయ్యకు తలుపు కొడుతున్న శబ్దం వినిపించి లేచి కూర్చున్నారు. ఓలురా మీరు? అయ్యా, లేసినావే, నేనే చిన్నోణ్ణి. చిన్నోడు గొంతు విన్న నారాయణయ్య లేచి తలుపు తీశాడు. ఏమైందిరా చిన్నోడా, ఇంత రాత్రి పూట వచ్చినావు? ఏమైందిరా? అయ్యా, పయ్య సుక్కెద్దు బాగా ఆగమాగం చేస్తున్నదే, ఏమైందో ఏమో. గట్లనా? పోదాం పద, చూద్దాం. తండ్రి కొడుకులు కొట్టాలకు వచ్చి టార్చ్ లైట్లో సుక్కెద్దును చూశారు. గూటం మీద అటూ ఇటూ తిరుగుతున్నది. నారాయణయ్యను చూడగానే
బాధతో ఒక రకమైన అరుపు అరిచింది. ఆ అరుపు వినగానే నారాయణయ్యకు సగం బాధ తెలిసిపోయింది. వెనకకు చూశాడు. బాగా పలచటి పుర్రు వేస్తున్నది. నోట్లో నుంచి సొల్లు కారుస్తున్నది. కళ్ల నుంచి నీళ్లు కారుతున్నాయి. ఎన్ని రోజులాయరా? మేతా నీళ్లు నడుస్తున్నాయా? నిన్నటిదాకా మంచిగానే ఉండనే, ఇయాల మేపేతందుకు గా అవతలకు పడీతులకు కొట్టొచ్చిన. ఏం మేసిందో ఏమో. ఎత్తుగడ్డి మేసే ఆస్తలవడి పాము కూసం మేసినట్టున్నది. చూద్దాం, యువతలకు నడుచుకరా. పయ్య సుక్కెద్దును తెచ్చి వాకిట్లో కట్టేశాడు. అది నిలబడలేక కింద కూలబడింది. నిలువెత్తు దుక్కిటెద్దు అర్ధరాత్రి పూట అలా కూలేసరికి చిన్నోడు లోలోపల కూలిపోయాడు. ఎద్దు నేలమీద అటూ ఇటూ దొర్లుతున్నది. చిన్నోడి మనసు అతలాకుతలం అయిపోతున్నది. నారాయణయ్య ఇంట్లోకి వెళ్లి ఏదో పొడి తీసుకువచ్చాడు. నీళ్లతో కలిపి వెదురుగొట్టంతో తాగించాడు. బీరకాయ పీచుతో ఎద్దు మూపు మీద తడుతూ ఉండమని చిన్నోడిని పురమాయించాడు. అప్పుడే తెల్లవార వస్తున్నది. ఈ రోగంకు నెమలినార ఆకు బాగా గుణమిస్తుండే. 4 పూటల కషాయం తాపితే ఎద్దు ఎప్పటోలా లేసి నిలబడుతుండే. ఇప్పుడెట్లా? అదొక్క సెట్టు ఉంచమంటే ఉంచకపోతివిరా చిన్నోడా? బాధతో అన్నాడు నారాయణయ్య. ఆ అలికిడికి లేచొచ్చిన పెద్దోడు కూడా పరిస్థితి చూశాడు. ఇప్పుడనుకుంటే ఏం ఫాయిదా? అయిపోయింది గాని ఇప్పుడు ఎద్దు పానంకే డోకా ఉన్నది కదా అన్నాడు పెద్దోడు. ఎట్లన్నా చెయ్యే అయ్యా, మా నలుగురి పానాలు ఆ ఎడ్ల మీదనే పెట్టుకొని బతుకుతున్నాం. ఇవి దున్నాలా, మేం పండియాలా? దానికేమన్నా అయితే నా పెండ్లాం పోరగాండ్ల గతేమైతది? చిన్నోడి కండ్లల్లా నీళ్లు తిరిగినాయి. సాలు పొడవునా తిండి గింజల కోసం భూమి తల్లిని, దుక్కిటెడ్లను నమ్ముకున్నవాడికి అవి రెండూ తన ప్రాణంతో సమానం. చిన్నోడి బాధ చూసి పెద్దోడు అనునయించాడు. ఏంటికి నారాజవుతావురా? ఇప్పుడేమైందని? రాజులగూడెం గుట్టదడక పక్కకు జింకలవర్రె దగ్గర నెమలినార చెట్లుండే. పోయి తీసుకొస్తాయిపాయే. ఏమంటవే అయ్యా? అది శానొద్దుల మాట. ఇప్పుడు ఉన్నదో పోయిందో. అయినా పోయిరాండ్రి, అంతకంటే వేరే తరికలా భరోసా లేదు. నే పోయేస్తానే అయ్యా. నేను నెమలినార తెచ్చేదాకా ఎట్లన్నా దీన్ని చూస్తా ఉండు అన్నాడు చిన్నోడు. పోగాని కొంచెం సద్దన్నం కట్టుకొని పో, చాలా దూరం ఉన్నది. అప్పటిదాకా దీనికి గోరెచ్చటి బెల్లం నీళ్లు దాపుండ్రి అన్నాడు నారాయణయ్య. ఆగమేఘాల మీద రాజులగూడెం చేరుకున్న చిన్నోడు అక్కడి గూడెం వాసులను నెమలినార గురించి అడిగాడు. వారు తెలియదన్నారు. చిన్నోడు వెంటనే గుట్టపక్క నుంచి జింకలవర్రె లోయలోకి దిగిపోయాడు. వర్రెగొట్టుకు పచ్చని చెట్లు చాలా కనిపిస్తున్నాయి. కాని నెమలినార చెట్లు కనిపించడం లేదు. చిన్నోడికి నెమలినార చెట్టు బాగా తెలుసు. చిన్నప్పటి నుండి దాని నీడలోనే కదా చిన్నోడు ఆడుకున్నది. పెరిగి మనిషిగా మారింది ఆ చెట్టు నీడలోనే. చిన్నప్పటినుంచి నీడనిచ్చిన చెట్టును నిర్దాక్షిణ్యంగా నరికివేశాడు ఈ మనిషే. వర్రెకు దూరంగా 2 పచ్చని చెట్లు జంటగా కనిపిస్తున్నాయి. అవి నెమలినార కావచ్చేమో. చిన్నోడు వేగంగా వాటివైపు పరిగెత్తాడు. అవి నెమలినార చెట్లే అయితే వెంటనే ఆకు దూసుకొని సంచి నిండా నింపుకొని ఇంటికి దారి పట్టాలి. పయ్య సుక్కెద్దు ఎట్లున్నదో ఏమో. చిన్నోడు చెట్ల దగ్గరికి వచ్చాడు. నెమలినార, నెమలినారనే. అవును, అదే. అదేనా? అవునా? అవునా కాదా? కాదు, కాదు, నెమలినార కానే కాదు. చిన్నోడి ఒంట్లో రక్తమంతా ఆవిరైపోయినట్లు అనిపించింది. అవి 2 తెల్లమద్ది చెట్లు. దూరం నుంచి చూస్తే నెమలినార మెరంగానే అనిపిస్తాయి. అదిగో మరొక పచ్చని చెట్టు. ఇది కావచ్చా? ఏమో. ఇక్కడైతే నెమలినార ఉన్నదని చెప్పాడు పెద్దోడు. పచ్చగా కనిపించిన చెట్టునల్లా చూస్తూ చూస్తూ నడుస్తూ నడుస్తూ చాలా దూరమే వెళ్ళిపోయాడు చిన్నోడు. ఏ పచ్చని చెట్టు చూసినా నెమలినార చెట్టే అని భ్రమపడుతున్నాడు. ఒక చెట్టు కింద కూలబడిపోయాడు చిన్నోడు. తెచ్చిన చద్దన్నం మూట అట్టగట్టుకుపోయింది. బోరు బుంగలోని నీళ్లు మాత్రం తాగుతున్నాడు. పయ్య సుక్కెద్దు కండ్లల్ల కనిపిస్తున్నది. దానికేమన్నా అయితే తన బతికెట్లా? మన్ననే మరికొంత భూమి కౌలుకు తీసుకొని అప్పు చేసి డబ్బులు చెల్లించాడు. ఈసారి బాగా పండిస్తానన్న ఆశతో ఉన్నాడు చిన్నోడు. కాని చెయ్యి విరిగినంత పనయింది. ఇప్పుడు మరో ఎద్దు కొనాలంటే మాటలా?
నెమలినారను కొట్టేసిన తన చేతుల్ని నరికేసుకోవాలన్నంత కోపం వచ్చింది చిన్నోడికి. నిరాశగా ఇంటిదారి పట్టాడు. మసక చీకటి పడబోతుండగా అలసి సొలసి ఇంటికి చేరాడు చిన్నోడు. చిన్నోడి శరీరపు వాసనను, అడుగుల కదలికలను దూరం నుంచే గుర్తుపట్టిన పయ్య సుక్కెద్దు ఉలిక్కిపడి లేచి కష్టం మీద నిలబడింది. నెమలినార దొరికిందా అని సుక్కెద్దు తన చూపులతోనే అడిగినట్లనిపించింది. దాని కళ్లలో నుంచి నీళ్లు ఇంకా కారుతూనే ఉన్నాయి. చిన్నోడి గుండెల్లో కెలికినట్లనిపించింది. అచ్చేసినావురా చిన్నోడా, దొరికిందారా నెమలినారా? ఆతృతగా అడిగాడు నారాయణయ్య. అయ్యా, దొరకలేదే, అడివంతా తిరిగినా యాడ దొరకలేదు. అయ్యో, దొరకలేదా? చూద్దాం మరి, ఇక దాని కిస్మత్ ఎట్లయితదో గట్లయితది. ఆ మాట విన్న చిన్నోడు అక్కడే ఉన్న బండిగారకు ఆనుకుని కూలబడిపోయాడు. పయ్య సుక్కెద్దు కూడా ఆశ వదులుకొని నిరాశగా చిన్నోడి వైపు చూస్తున్నది. చిన్నోడికి తను కూర్చున్న చోటు నుంచి నెమలినార కొట్టేసిన స్థలం బోసిగా కనిపిస్తున్నది. ఏ పోషమ్మ తల్లో తన తప్పు మన్నించి తనపై దయ చూపి నెమలినారను మళ్లీ ఎప్పటిలా పుట్టిస్తే ఎంత మంచిగుంటుండే. చిన్నోడు చివరగా తనకు తెలిసిన దేవతలందర్నీ ప్రార్థిస్తున్నాడు. కాని అంతటి మహిమ జరిగే కాలమా ఇది? తన పాపిష్టి చేతులతోనే కొట్టేశాడు. కొమ్మలు కొమ్మలుగా చెలిగి పొయ్యిలో పెట్టేశాడు. అక్కడే ఇంకా మిగిలిన 4 మోపుల కట్టెలు పడి ఉన్నాయి. నెమలినార ఎండిన కట్టెల మోపు విషసర్పాలను కట్టెగట్టి పెట్టినట్లుగా కనిపిస్తున్నది. ఆ మోపులను రేపు అవతల పారేయాలి. కట్టెల మోపు చాటుకు ఏదో ఆకుపచ్చగా కనిపించింది చిన్నోడికి. మసక చీకట్లో అదేమిటో తెలవడం లేదు. కళ్ళు నులుముకొని చూస్తే నెమలినార 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 ఆకుల్లా కనిపించాయి. పొద్దుట్నుంచి నెమలినారను కళ్లలో పెట్టుకుని వెదికినందుకేమో ఏది చూసినా నెమలినారలానే కనిపిస్తున్నది అని తన భ్రమను తానే తిట్టుకున్నాడు. కాని పరీక్షగా చూస్తే అది భ్రమ కాదని అనిపించింది. పరుగున వెళ్లి దాని దగ్గర నుంచి చూశాడు చిన్నోడు. అది నెమలినార, లేత కాడ, దాని చివరన ఆకుపచ్చని ఆకుల గుత్తి. కట్టెల మోపును అటూ ఇటూ జరిపేసి చూశాడు చిన్నోడు. తను నరికేసిన మానుల పక్క నుంచి పొడుచుకు వచ్చిన మరి 2 లేత కాడలు, వాటి చివరన నవనవలాడుతున్న లేత చిగురుటాకులు. సమాధి అయిపోయిందనుకున్న సాంప్రదాయ వైద్య విద్య నేలను చీల్చుకుని పైకి వచ్చిన వేళ అది. అయ్యో, అయ్యోయ్, జల్దిరా, జల్దిరా, నెమలినారా, నెమలినారా! చిన్నోడి అర్పులకు నారాయణయ్యతో సహా అందరూ పరిగెత్తుకొచ్చారు. అయ్యా, నెమలినారున్నదే, అయ్యా, బతికే ఉన్నదే, ఇక చూడు ఎట్లా ఎగిరేసిందో. చిన్నోడి సంతోషం పట్టరాకుండా ఉంది. నారాయణయ్య సంభ్రమంగా వచ్చి చూశాడు. చాలురా సిన్నోడా, ఇక నీ సుక్కెద్దు బతికిందనుకో, నెమలినారా సావలేదు, బతికే ఉంది ఆర్తితో అన్నాడు నారాయణయ్య. నిజమే, నెమలినారా చావలేదు. ఎవరో ఒకరు నరికేసినా ఎప్పుడో ఒకప్పుడు భూమిని చీల్చుకొని పైకి పొడుచుకుని వస్తూనే ఉంది, వస్తూనే ఉంటుంది. ఎవరో ఒక నారాయణయ్య తన చేదబావిలోంచి నీళ్లు పోసి దానిని పెంచి పెద్ద చేస్తూనే ఉంటాడు.